యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అదొచ్చేసి ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ చిన్న చిన్న చాలా వరకు గ్రాండ్గా వద్దు, సింపుల్గా ప్రిఫర్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎలా చేసుకున్నామో చూసేద్దాము. ఇది వచ్చేసి మన దగ్గర అయిన కస్టమైజేషన్ బ్లౌజెస్ అండి. అది ఏ విధంగా చేసామో చూసేద్దాం. ఇది వచ్చేసి కస్టమర్ తీసుకున్నారండి వాళ్ళ డాటర్ కోసము లెహంగా ఓని. సో దానికి వచ్చేసి పాప చాలా పక్కగా ఉంది. సో నెక్ బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు, చాలా బ్రాడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రంట్ లో కూడా చాలా బ్రాడ్ వచ్చింది. అరౌండ్ 9.5 వరకు బ్యాక్ విత్ వచ్చింది. ఫ్రంట్ విత్ వచ్చేసి కూడా 9.5 to 10 వరకు వచ్చింది. సో ఇంత బ్రాడ్ ఉన్న డిజైన్ ని మనం ఎంత చిన్నగా సింప్లిఫై చేసామో చూసేద్దాము. ఇదైతే చాలా వరకు డౌట్ అండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, అంత పెద్దగా ఉంటే ఇలాంటి బ్లౌజ్ అలాంటి వాళ్ళు చూడండి మిస్ కాకుండా స్టిచ్చింగ్ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ కోసమే ఇన్ఫర్మేషన్ అండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆల్ ఓవర్ తీసుకున్నారు. ఇది ఆల్ ఓవర్ వచ్చేసి మొత్తం హెవీగా వచ్చింది. అంత బ్రాడ్ నెక్, అంత డీప్ నెక్ స్టిచ్చింగ్ చేయడం అనేది చాలా చాలా కష్టము. సో అలాంటి వాళ్ళు లేట్ చేయకుండా ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. మనము ఇదైతే మీరు నమ్ముతారో నమ్మరండి, ఇంత పెద్దగా వచ్చింది. ఇక్కడ నుంచి ఇంత బ్రాడ్ వచ్చింది నెక్ వచ్చేసి. సో ఇంత బ్రాడ్ ఉన్న నెక్ని మనం ఏం చేసామంటే బ్యాక్ ఓపెన్ తీసుకున్నాము. బ్యాక్ ఓపెన్ తీసుకున్నందుకు ఇక్కడ కటింగ్ అయిపోయింది ఇక్కడ పార్ట్. సో కట్ చేసి ఈ విధంగా చిన్న నెక్ అనేది ఇచ్చాము. తన చాలా బక్క ఉంటుంది, సో తన సైజ్కి ఈక్వల్గా వచ్చేలాగా ఈ విధంగా తీసుకున్నాము. నెక్ ప్యాటర్న్ ఇదే ఉందండి రెడీమేడ్ వచ్చిన బ్లౌజ్లో. సో ఇదే నెక్ ప్యాటర్న్ అనేది మనం తీసుకున్నాము. ఈ లెంత్ కూడా ఇక్కడ ఉన్న లెంత్ ఈడి వరకు వచ్చింది. ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తున్నాను కదండి, హ్యాండ్తో ఇక్కడ వరకు వచ్చింది. సో మేము ఏం చేసామంటే ఇట్లా ఫిల్ట్ వేసాము. ఫిల్ట్ వేసేసి ఈ బార్డర్ కిందికి వచ్చేలాగా ఒక ఫిల్ట్ వేసేసి పట్టి వేసాము. హ్యాండ్కి తనకు యాక్చువల్గా ప్యాటర్న్ పెట్టుకోవాలని ఉండండి. ఇలాంటి బ్లౌజెస్కి ప్యాటర్న్స్ రావు కాబట్టి హ్యాండ్కి పైన సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ పఫ్ తీసుకోమని చెప్పాము. సో తను ఓకే చెప్పింది. ఇదిగోండి అదే విధంగా నేను హ్యాండ్కి పైన పఫ్ అనేది చిన్న పఫ్ అనేది నేను ఇచ్చాను. ఏమంటే చిన్న పఫ్ అనేది ఇచ్చాను హ్యాండ్కి పైన కుషల్ పఫ్ అనేది ఇచ్చాను. హ్యాండ్కి వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చేసి అక్కడక్కడ బూటా ఇచ్చాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి చిన్న నెక్ అండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. దీన్ని ఒక డాట్ పెట్టేసి చిన్నగా సింపుల్గా బూటీస్ వచ్చేలాగా సింప్లిఫై చేసామండి. ఇలాంటి వర్క్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఇరిటేషన్ అండ్ హెడేక్ వస్తుంది. అంటే ఏ విధంగా కట్ చేయాలి ఏంటి తెలీదు. సో చాలా మంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలియక ఆర్డర్ తీసుకున్నాక బ్లౌజెస్ కట్ చేయడం కానీ ఏదేదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. సో అలా చేయకుండా ఇలా చేయడం వల్ల ఎంత ఏ సైజులో ఉన్నా మనం ఈజీగా అడ్జస్ట్ చేయడం అనేది చేయొచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఒక 3 సింపుల్ డిజైన్స్ అనేది మనం చేసామండి. లేట్ చేయకుండా చూసేద్దాము. ఇది వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ మాస్టర్ ఫిట్టింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. మనం ఈ విధంగా పైపింగ్ తీసుకొని యూ షేప్లో నెక్ అనేది డిజైన్ చేసాము. ఇవి చూసేసారు కదండి. లేట్ చేయకుండా సెకండ్ అండి. సేమ్ ఒకే కస్టమర్వి 2 బ్లౌజెస్. మొత్తం అక్కడక్కడ కాపర్ ఉంది కాబట్టి కాపర్తో మనం అనేది నెక్లా తీసుకున్నాం పైపింగ్. ఇది కూడా సేమ్ పైన పఫ్ అనేది ఇచ్చాము. ఇది వచ్చేసి జస్ట్ జనరల్గా స్క్వేర్ షేప్ నెక్ ఇచ్చారు శాంపిల్కి. సో స్క్వేర్ కాదు, ఇది 3 డాట్ నెక్. సో బ్యాక్ కూడా మనం 3 డాట్ నెక్ అనేది తీసుకొని బ్లౌజ్ డిజైన్ అనేది చేసాము. ఇవండి ఈరోజు మనం చేసిన కస్టమైజేషన్ డిజైన్ బ్లౌజెస్. సో మరి ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. ఇది కూడా లెహంగా అరౌండ్ 52 ఉందండి నడుము సైజు. మనం దీన్ని 28కి అడ్జస్ట్ చేసాం మొత్తం ఓపెన్ చేసేసి. ఇది లెహంగా జాకెట్. ఇవి ఈరోజు మనం చేసిన కలెక్షన్స్ అండి. సో ఫర్దర్గా ఇంకా వీడియోస్ అనేది ఒక నారాయణ పెట్టింది, అది కూడా పెడదామండి. వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.